టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజును కీలక పదవి వరించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టీఎఫ్డీసీ చైర్మన్ గా ఆయన్ను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో దిల్ రాజు 2 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. దిల్ రాజు అసలు పేరు వెంకటరమణారెడ్డి. 1990లో పెళ్లి పందిరి సినిమాలో పంపిణీదారుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తున్నారు. 2003లో దిల్ సినిమాలకు తొలిసారి నిర్మాతగా వ్యవహరించారు. ఆ చిత్రం విజయం సాధించడంతో ఆయన పేరు దిల్ రాజుగా మారింది. ప్రస్తుతం ఆయన 3 సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. రామ్ చరణ్, శంకర్ల కాంబోలో రానున్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్ ని నిర్మిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే అగ్ర కథానాయకుడు వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం చేస్తున్నారు. అనిల్ రావిపూరి దర్శకత్వంలో ఇది తెరకెక్కుతుంది. ఈ చిత్రం కూడా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కానుంది. దీంతో పాటు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రానున్న తమ్ముడుకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సందీప్, టాలీవుడ్ లో కూడా పేరుగాంచిన దిల్ రాజు ఆయనకి తెలంగాణ ప్రభుత్వము కీలక పదవి ఇచ్చింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టీఎఫ్డీసీ చైర్మన్ గా కూడా ఆయన నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో ఆయన 2 ఏళ్ల పాటు కూడా కొనసాగనున్నారు. అయితే దిల్ రాజు మొదట కూడా ఆయన కెరియర్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఆయన ప్రారంభించారు. ఆయన అసలు పేరు వెంకటరమణారెడ్డి. 1990లో పెళ్లి పందిరి సినిమాలో ఆయన మొదటిసారిగా డిస్ట్రిబ్యూటర్ గా ఆయన కెరియర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ లో ఒక అగ్ర నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు. ఎందుకంటే ఆయనకు ఒక సంక్రాంతి సెంటిమెంట్ అనేది ఫ్యామిలీ ఓరియంటెడ్ గానీ, యాక్షన్ ఓరియంటెడ్ గానీ, దిల్ రాజు ఖచ్చితంగా సినిమాని ప్రొడ్యూస్ చేశాడంటే దాని సక్సెస్ రేషియో దాదాపు 100కి 90% అంటూ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా చర్చించుకుంటారు. ఒకసారి మెగాస్టార్ చిరంజీవి కూడా, ఇండస్ట్రీకి పెద్దన్న పేరుకున్న మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక సందర్భంలో ఒక మూవీ ఆడియో లాంచ్ సందర్భంగా కూడా ఇంకా దిల్ రాజు చేయబడిందంటే సినిమాకి డోకానే లేదు, దిల్ రాజు నిర్మాతగా ఉంటే ఇంకా సినిమాకి డోకా లేదు అంటూ కూడా కితాబ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇలా చాలా సెలెక్టివ్ గా, యూజువల్ గా అయితే నిర్మాతలు ఇటీవల కాలంలో అయితే తరచుగా చాలా సబ్జెక్ట్ ని బట్టి కూడా సినిమాలు అనేది కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. కానీ దిల్ రాజు మాత్రము కొన్నేళ్ల కిందట మాత్రము హీరోని బట్టి సినిమాలు అనేవి మేకింగ్ ఉండేది. కానీ దిల్ రాజు మొదటి నుండి కూడా స్టోరీ, ఒక యంగ్ డైరెక్టర్స్ ని కూడా ఎంకరేజ్ చేసే దాంట్లో కూడా ఉంటారు. దాంట్లో మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సింది సుకుమార్. ఇప్పుడు ప్రస్తుతం పుష్ప ట్రెండింగ్ నడుస్తోంది. ఆ సుకుమార్ ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది దిల్ రాజు అని కూడా చెప్పుకోవాలి. ఇలా చాలా మంది డైరెక్టర్లని కూడా టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ చేసింది దిల్ రాజుయే. అలాగే కొత్త బంగారు లోకం గాని, దర్శకుడు శ్రీకాంత్ తర్వాత సిరివెన్నెల సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, ఇలా యంగ్ డైరెక్టర్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ పూర్తి స్థాయిలో ఒక దర్శకుడు ఎలా ఇన్వాల్వ్ అవుతాడో తాను కూడా ఆ సినిమా కథలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి కూడా సినిమా తీస్తాడో అలా మొదటి నుంచి కూడా బ్లాక్ బస్టర్లు కూడా వస్తున్నాయి. ఇలా 2003లో మొదటిసారిగా ఎప్పుడైతే దిల్ అనే సినిమా వచ్చిందో ఈ టాలీవుడ్ హీరో నితిన్ వాళ్ళ ఫాదర్ కూడా ఫిలిం ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటరే నైజాం ఏరియాలో. సో వీరిద్దరు కలిసి దిల్ రాజు, హీరో నితిన్ వాళ్ళ ఫాదర్, అలాగే దిల్ రాజు ఇద్దరు కలిసి కూడా నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్నారు. సో ఎప్పుడైతే 2003లో దిల్ సినిమా అయితే వచ్చిందో, ఒక హిస్టరీ క్రియేట్ చేసిందో, అప్పటి నుంచి కూడా దిల్ రాజు తన ఇంటి పేరును కూడా దిల్ రాజుగా మార్చుకొని ఆయన ప్రస్తుతం దిల్ రాజుగా పేరొందారు. సో అయితే ప్రస్తుతం ఆయన 3 సినిమాలకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రామ్ చరణ్, శంకర్ కాంబోలో రానున్న భారీ బడ్జెట్, అలాగే చిత్రం గేమ్ చేంజర్ ని కూడా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు కూడా రానుంది. అలాగే అగ్రకథ నాయకుడు వెంకటేష్ తో కూడా సంక్రాంతికి వస్తున్నాం చేస్తున్నారని కూడా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ చిత్రం కూడా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కానుంది. దీంతో పాటు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రానున్న తమ్ముడికి కూడా నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా దిల్ రాజు అనే వ్యక్తి చాలా కీలక పాత్ర పోషిస్తారన్న దాంట్లో ఎలాంటి ఇది కూడా లేదు. దాంతో పాటు చాలా మంది యంగ్ హీరోలని కూడా టాలీవుడ్ కి పరిచయం చేసిన వాళ్ళల్లో కూడా దిల్ రాజు అని చెప్పుకోవాలి. దానికి ఉదాహరణ వరుణ్ సందేశ్ అనే సినిమా, కొత్త బంగారు లోకం అనే సినిమాతోని కూడా అటు కొత్త డైరెక్టర్ ని అలాగే కొత్త హీరోని కూడా టాలీవుడ్ కి పరిచయం చేశారు. ఇలా దిల్ రాజు కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీలే కాకుండా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ కి కూడా పెట్టింది పేరు. ఇంకా సంక్రాంతికి
సినిమా వచ్చింది అంటే గతంలో కదా సంక్రాంతి పండుగకి అగ్ర హీరోల సినిమాలు వచ్చేటివి, అట్ ది సేమ్ టైం బాలకృష్ణ సినిమా కూడా నందమూరి బాలకృష్ణ సినిమాలు కూడా వచ్చేటి. కానీ ఇప్పుడు హీరోలు ఎవరికంటే ప్రొడ్యూసర్ ఎవరైతే కూడా టాలీవుడ్ లో అందరు కూడా చూస్తారు. ఎందుకంటే దిల్ రాజు ఖచ్చితంగా కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ తోనే వస్తారు. ఖచ్చితంగా సక్సెస్ రేషియో అనేది 100కి 99.9% ఉంటుంది అనేది కూడా టాలీవుడ్ లో అందరికీ ఒక నమ్మకం. సో ఈ నేపథ్యంలో దిల్ రాజుకి ప్రభుత్వం కీలక పదవి ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.